వెల్కమ్ టు రాజ్ న్యూస్ ప్రశ్న వేదిక కార్యక్రమానికి స్వాగతం. నేను మీ కార్తిక్. ఈరోజు మన గెస్ట్ ఎల్బీ నగర్ నియోజకవర్గంలో నూతనంగా ఏర్పడైన జిఎస్ఐ డివిజన్ నుండి కాంగ్రెస్ పార్టీ తరపున కార్పొరేటర్ టికెట్ ఆశిస్తున్నటువంటి వ్యక్తి పోచబోయిన వినోద్ యాదవ్ గారు ఉన్నారు. వెల్కమ్ చేద్దాం. నమస్తే అండి. నమస్తే. వెల్కమ్ టు రాజ్ న్యూస్. ముందుగా మీ కుటుంబ నేపథ్యం ఏంటి అంటే ఏం చెప్తారు? మా కుటుంబ నేపథ్యం, నేను 2016లో గ్రాడ్యుయేట్ పాస్ అయ్యాను. కంప్యూటర్ సైన్స్ ఇంజనీర్ని. నేను స్వతహాగా ఇంజనీర్ని కూడా. నేను రాజకీయాల్లో ఉంటూనే సైమల్టేనియస్గా జాబ్ కూడా చేసేవాడిని. తదనంతరం మనం ఫుల్ టైం రాజకీయానికి టైం ఇవ్వాలి కాబట్టి మనము రాజకీయంలో ఉధృతంగా తిరుగుకుంటూ చేసుకుంటూ వచ్చాము. దాని తర్వాత బిజినెస్ కూడా స్టార్ట్ చేశాము. బిజినెస్ స్టార్ట్ చేసి దాదాపు ఒక 5 సంవత్సరాలు అవుతుంది. ఏ బిజినెస్ చేస్తారు? నేను స్టీల్ అండ్ సిమెంట్ హోల్సేల్ బిజినెస్ చేస్తాను. అట్లనే నాకు ట్రాన్స్పోర్ట్ సర్వీసెస్ ఉన్నాయి. ట్రాన్స్పోర్ట్, అది కూడా మెటీరియల్స్ సప్లై సర్వీసెస్ ఉన్నాయి. అట్లానే కన్స్ట్రక్షన్ కంపెనీ కూడా ఉంది. గవర్నమెంట్ ప్రాజెక్ట్స్ చేస్తుండేవాడిని. ఇక ఫుల్ టైం రాజకీయంలోకి వచ్చినాక గవర్నమెంట్ ప్రాజెక్ట్స్ అనేవి తగ్గించాను. ఇంజనీర్గా ఉన్న మీరు రాజకీయాల్లోకి రావడానికి గల కారణాలు ఏంటంటే ఏం చెప్తారు? అంటే చిన్న వయసులోనే మేము దాదాపు ఎంత ఉంటుంది మీ ఏజ్? నాది 33 సంవత్సరాలు. ఓకే. రాజకీయాలకు ఎప్పుడు వచ్చారు అసలు? నేను 2012లో వచ్చాను రాజకీయంలోకి. 2012 అంటే 10 నుంచి స్టార్ట్ చేశాము. కాలేజ్లో ఉన్నప్పటి నుంచి మేము ఏం చేసామంటే, ఇప్పుడు మన స్టూడెంట్స్ యూనియన్స్లో ఉంటాయి కదా, అందులో తిరుగుకుంటూ ఉధృతంగా అప్పట్లో అంటే మనకు తెలియని ఏజ్లో ఎస్ఎఫ్ఐలో పనిచేసినాం మేము. ఎస్ఎఫ్ఐలో పనిచేసి ఆ బెల్ట్ మొత్తం ఎల్బీనగర్ టు దిల్షుఖ్నగర్ రేంజ్లో మనం ప్రెసిడెంట్గా కూడా పనిచేసిన రోజులు ఉన్నాయి. అప్పుడు మాకు సంజీవ్ అని చెప్పి ఉంటుండే మా అధ్యక్షుడు, ఆయన కింద పనిచేస్తుండే. తదనంతరం మనం ఇట్లాగే చేసుకుంటూ వెళ్ళి నెక్స్ట్ తర్వాత టీడీపీలో యాక్టివ్గా పనిచేస్తుండే, టీఎన్ఎస్ఎఫ్లో. దాని తర్వాత పార్టీ ఇక్కడ తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ గురించి మనము అందరం కలిసి బీజేపీలో జాయిన్ అయిన ఉండే. సుష్మా స్వరాజ్ గారి స్టేట్మెంట్ కానీ మన గురించి కొట్లాడడం కానీ, పార్లమెంట్లో స్టేట్మెంట్స్ ఇవ్వడం కానీ, మన గురించి ఆ విధానం చూసి మనం బీజేపీలో జాయిన్ అయ్యాం. బీజేపీలో జాయిన్ అయిన తర్వాత తదనంతరం కొన్ని రాజకీయ పరిణామాల వల్ల కాంగ్రెస్లో చేరవలసి వచ్చింది. చేరిన తర్వాత ఇప్పుడు దాకా కరెంట్ కాంగ్రెస్లోనే ఉన్నాను.